సో ఒక అమ్మాయి ఉంది, తను రాను రాను అంటూనే ఈ రోజు మనం ఉగాదికి వస్తున్నాం పండగకి వచ్చేసింది. అవునా? మ్మ్. యాక్చువల్ గా నిజం చెప్పాలంటే తను ఒక ఊపేసింది, సోషల్ మీడియాని ప్రభంజనం క్రియేట్ చేసింది. అందుకేనేమో తన పేరు ప్రభ అయింది. అంటే ప్రభ అని పెట్టడం వల్ల ప్రభంజనం క్రియేట్ చేసిందా, ప్రభంజనం క్రియేట్ చేసింది కాబట్టి ప్రభ అయిందా? ఏమైనా సరే అంత డీప్ గా ఆలోచించుకో, అమ్మాయిని పిలిచేద్దాం. ఇక్కడ కూడా ఒక ప్రభంజనం క్రియేట్ చేద్దాం. Let's welcome ప్రభ. ఏంటి ప్రభా, నువ్వేనా ఇంత సున్నితంగా కనిపిస్తున్నావు? అంత ప్రభంజనం ఎలా ఎలా సాధ్యమైంది నీకు అసలు? అంటే నేను సున్నితమే కానీ నా పాటలు ప్రభంజనం సృష్టిస్తాయి నిజంగా. వా, అసలు ఏమన్నా చెప్పింది? వాయిస్ అలాగే ఉంది, నేను సున్నితమే గానీ వాయిస్ అట్లుంది కాబట్టి నా సాంగ్స్ అన్ని అట్లా ప్రభంజనం క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేము పొగుడుతున్నాం. ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? పచ్చడి చేసుకుంటాం, పోలేలు చేసుకుంటాం. తెచ్చినావా నా కోసం? తెచ్చిన అన్న తిందు. బయట పెట్టినావా? అవును. కొంచెం చేదు ఎక్కువ వేసావా? అంటే అన్న కదా తీపి వేసిన. తెలియదు నా చెల్లెల కోసం నీ గురించి, అందుకే అడిగినా తెచ్చినావా అని. వెళ్ళిపోయావా? ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను కాని కాని పలగా కంచరించి ప్రేమ వంచి అడుగైతా నీ అడుగుల్లా సామి నా సామి సామి నా బంగారు సామి నే తెంపబోను నీకిచ్చిన హామీ సామి నా బంగారు సామి నే తెంపబోను నీకిచ్చిన హామీ. వావ్, సూపర్. ఎలా అసలు? వెళ్ళారు అసలు ఎప్పుడైనా ముంబై? లేదన్న పోలే. పాట పాడినందుకని ఒకసారి వెళ్ళి వచ్చి బాగుంటది కదా. ఖత్తర్ దుబాయ్ పోయినా కానీ ముంబై పోలే. ఈసారి ముంబైలో పాడాలి ఆ పాట. ఆ పెద్ద పెద్ద ప్లేసులకే వెళ్ళింది, పక్కనున్న బొంబాయికి వెళ్ళలే. కానీ ఈ పాట అంత ప్రభంజనం క్రియేట్ చేసిన తర్వాత లైక్ నీ ఆనందం ఎలా ఉంది అసలు? నీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? అంటే దీనికన్నా ముందు ఓపిలగా వెంకట హిట్ ఇచ్చింది కాబట్టి దాంట్లో ఇది కలిసిపోయింది. అంటే రెట్టింపు అవ్వలేదా నీకు ఆనందం? అంటే ఓపిలగా వెంకటి సాంగ్ నేను రాసుకున్నా కాబట్టి అక్కడనే ఫుల్ హ్యాపీ. ఇంకా అక్కడ స్వయం కృషి ఎక్కువ ఉంది అందులో. అంటే అది ఫీమేల్ వర్షన్, లిరిక్స్ నేను రాసుకున్నా, ఓన్లీ నా వాయిసే ఉంటది కాబట్టి నేను అక్కడనే అదైపోయింది. ఇంకా వావ్, సూపర్. సో అంతకు మించిన ఆనందం అయితే ఇంకా నీకు లేదంటావు? ఇప్పుడు ఈ ఉగాది నుంచి మొదలవుద్ది, ఇంకా తను బోల్డ్ అని పాటలు పాడుద్ది, అవి ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతాయి ఈ ఉగాది సందర్భంగా. తదాస్తు.